హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం మ్యాటర్ గురించి అండ్ ఇట్స్ స్టేట్స్ గురించి తెలుసుకున్నాం. ఏమేమి స్టేట్స్? సాలిడ్, లిక్విడ్, గ్యాస్. ఆ వీడియో ఎండింగ్లో మనం మ్యాటర్ అనేది మేడప్ ఆఫ్ టిన్ని పార్టికల్స్ కాల్డ్ ఆటమ్స్ అని అనుకున్నాం. ఓకే, ఇలా మ్యాటర్ అనేది ఆటమ్స్తో మేడప్ ఆఫ్ అయ్యిందని ప్రూవ్ చేయడానికి సైంటిస్ట్కి చాలా ఇయర్సే పట్టింది. సో ఇప్పుడు మనం హౌ డిస్కవరీ ఆఫ్ ఆటమ్ జర్నీ చూద్దాం. ఓకే, లాంగ్ ఎగో పూర్వకాలంలో సైంటిస్ట్స్ 3 పవర్ఫుల్ క్వశ్చన్స్ని అరేంజ్ చేశారు. ఫస్ట్ది వాట్, సెకండ్ది వై, థర్డ్ది హౌ. సో ఈ 3 పవర్ఫుల్ క్వశ్చన్స్ ద్వారా డిస్కవరీ ఆఫ్ ఆటమ్స్ జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ మ్యాటర్ మేడప్ ఆఫ్? ఓకే, మ్యాటర్ అనేది దేంతో మేడప్ ఆఫ్ అయింది. సెకండ్ది వై డిఫరెంట్ సబ్స్టెన్సెస్ హ్యావ్ డిఫరెంట్ ప్రాపర్టీస్. ఎందుకు ఒక్కొక్క సబ్స్టెన్స్కి ఒక్కొక్క ప్రాపర్టీ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, వై. హౌ ఈ డిఫరెంట్ సబ్స్టెన్సెస్లో అరేంజ్మెంట్ ఆటమ్స్ ఎలా అవుతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఐరన్ని చూస్తామనుకో, ఐరన్ అనేది హార్డ్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. అది మనం వాటర్ని తీసుకుందాం అనుకో, ఈజీలీ ఫ్లో. సో ఐరన్కి ఒక డిఫరెంట్ ప్రాపర్టీ హార్డ్గా ఉంటుంది, వాటర్కి డిఫరెంట్ ప్రాపర్టీ ఈజీలీ ఫ్లో అనమాట. ఐరన్ మ్యాటరే, వాటరు మ్యాటరే, అండ్ దే ఆర్ మేడప్ ఆఫ్ ఆటమ్స్ అని అజ్యూమ్ చేసుకున్నారు సైంటిస్ట్. కానీ దీనికి డిఫరెంట్ ప్రాపర్టీ ఉంది, దీనికి డిఫరెంట్ ప్రాపర్టీ ఉంది. ఎందుకంటే వీటిలో అరేంజ్మెంట్ అనేది డిఫరెంట్గా ఉండడం వల్ల ఒక్కొక్క మ్యాటర్కి ఒక్కొక్క డిఫరెంట్ ప్రాపర్టీ ఉంటుంది. అప్పట్లో సైంటిస్ట్స్కి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాటర్ని చూసి ఈ క్వశ్చన్స్ అరైజ్ అయ్యి వాళ్ళకి క్యూరియాసిటీ పెరిగిందనమాట. అంటే ఇలాగా వీటిలో ఆటమ్స్ అనేవి ఉన్నాయా, ఉంటే అవి ఎలా ఉంటాయి, దాని స్ట్రక్చర్ ఏంటి అని తెలుసుకోవడానికి చాలానే ప్రయత్నించారు. డిస్కవరీ ఆఫ్ అటామిక్ థియరీ స్టార్ట్ అయిందనమాట. డిస్కవరీ ఆఫ్ అటామిక్ థియరీ. డిస్కవరీ ఆఫ్ అటామిక్ థియరీలో ఫస్ట్ వచ్చిన ఐడియాలజీ డెమోక్రటిక్స్ ఐడియాలజీ. దిస్ ఈజ్ ద ఫస్ట్ అటామిక్ ఐడియా ఇన్ హిస్టరీ అనమాట. హిస్టరీ మొత్తంలో ఫస్ట్ థియరిటికల్గా ఆటమ్ అంటే ఇది అనే ఐడియా ఇచ్చింది డెమోక్రటిక్స్. అకార్డింగ్ టు డెమోక్రటిక్స్ ఐడియాలజీ ఈయన ఏం చెప్పారంటే, ఇఫ్ యూ టేక్ ఏ మ్యాటర్, ఒక మ్యాటర్ని తీసుకొని దాన్ని డివైడ్ చేయాలి. డివైడ్ మీన్స్ కట్ చేస్తే కటింగ్. అలా మనం దాన్ని కట్ చేసి ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇంకా వాటిని నో డివిజన్ జరగదు, డివైడ్ చేయలేం అంటే కట్ చేయలేం. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్న వాటిని, ఉన్న పార్టికల్స్ని ఆటమ్స్ అని చెప్పారు. అండర్స్టాండ్? హీ కాల్డ్ దిస్ ఇండివిజిబుల్ పార్టికల్స్ యాజ్ ఆటమ్స్ అని పేరు పెట్టాడు. ఎవరు? డెమోక్రటిక్స్. బట్ ఈ డెమోక్రటిక్స్ ఐడియాలజీకి నో ఎక్స్పెరిమెంట్స్, అంటే ఇతను ఏ ఎక్స్పెరిమెంట్స్ చేయలేదు, జస్ట్ అజంప్షన్ ఇచ్చాడు అంతే. అండ్ నో సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్, ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయలేదు. జస్ట్ ఇలా మ్యాటర్ని కట్ చేస్తే అట్ పర్టికులర్ టైంలో అవి ఇండివిజిబుల్ పార్టికల్స్ ఉంటాయి, వాటిని ఆటమ్స్ అని అంటాము అని చెప్పాడు అంతే. బికాస్ ఆఫ్ దీస్ 2 రీజన్స్, ఈ 2 రీజన్స్ వల్ల అప్పట్లో ఉన్న పీపుల్ ఇతని ఐడియాలజీని డిసగ్రీ చేశారు, అంటే యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, జనరల్గా మనందరికీ ఈ క్వశ్చన్ అరైజ్ అయ్యే ఉంటుంది. ఏంటంటే ఆటమ్స్ అనేవి చాలా స్మాల్ పార్టికల్స్ అన్నారు కదా, మరి అవి అప్పట్లో సైంటిస్ట్కి విజిబులా అని. దానికి ఆన్సర్ ఏంటంటే నో. ఎప్పుడు అంత స్మాల్ పార్టికల్స్ని నేకుడ్ అయితే చూడలేం. అలానే అప్పట్లో సైంటిస్ట్స్ కూడా దాన్ని ఏ మైక్రోస్కోప్ని యూజ్ చేసి చూడలేదు. మరి ఎలా ఆటమ్స్ స్ట్రక్చర్ గురించి డిస్క్రైబ్ చేసేవాళ్ళంటే దే అబ్జర్వ్ చేంజెస్. ఎటువంటి చేంజెస్ అంటే, వెన్ సబ్స్టెన్సెస్ ఆర్ మ్యాటర్ అండర్గోస్ కెమికల్ రియాక్షన్స్. ఏవైనా సబ్స్టెన్సెస్ కానీ వాటి మధ్యలో కెమికల్ రియాక్షన్స్ జరిగినప్పుడు దాంట్లో ఉన్న చేంజెస్ని అబ్జర్వ్ చేసేవారు. లైక్ వెయిట్ చేంజ్, అట్లాంటివి అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆ సబ్స్టెన్సెస్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్కి అప్లై చేసినప్పుడు వాటిలో ఉన్న చేంజెస్ని కూడా, ఇట్లాంటి చేంజెస్ని అబ్జర్వ్ చేసి మెనీ సైంటిస్ట్ హెల్ప్డ్ ఫర్ ద డిస్కవరీ ఆఫ్ ద ఆటమ్స్.
అంటే ఇట్లాంటి చేంజెస్ని చూసి ఆటం యొక్క డిస్కవరీలో చాలా మంది సక్సెస్ అయ్యారు. సో వాళ్ళని ఇప్పుడు మనం చూద్దాం. సెంచరీస్ లేటర్ ఇన్ 1803 ఫస్ట్ మోడర్న్ అటామిక్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై జాన్ డాల్టన్. ఈ జాన్ డాల్టన్ సైంటిస్ట్ కెమికల్ రియాక్షన్స్ ని అబ్జర్వ్ చేసి జాన్ డాల్టన్ గారు చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే సబ్స్టెన్సెస్ రియాక్ట్ ఇన్ ఏ ఫిక్స్డ్ అమౌంట్ టు ఫార్మ్ ప్రోడక్ట్. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ 2H2 plus O2 gives rise to 2H2O వాటర్ వస్తుంది. దిస్ రియాక్షన్ లో ఈ రియాక్షన్ ని ఎప్పుడు చూసినా వీటి యొక్క రియాక్టెంట్స్ అంటే 2H2O2 అనేవి ఫిక్స్డ్ అమౌంట్ లో ఉంటాయి. ఇది జాన్ డాల్టన్ గారు అబ్జర్వ్ చేశారు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆటమ్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ మ్యాటర్. ఆటమ్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ మ్యాటర్. దట్ ఈస్ if it is water is a matter, right? So atoms are the building blocks of matter. ఏదైనా మ్యాటర్ బిల్డ్ అవ్వాలంటే కన్ఫర్మ్ గా ఆటమ్స్ అనేవి మెయిన్ రోల్ ని ప్లే చేస్తాయని చెప్పారు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి డిఫరెంట్ ఆటమ్స్ ఫార్మ్స్ డిఫరెంట్ కాంపౌండ్స్. అంటే డిఫరెంట్ ఆటమ్స్ వేరే వేరే ఆటమ్స్ వేరే వేరే కాంపౌండ్స్ ని ఫార్మ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వి సీ H2 plus O2 వాటర్. అదే O2 plus C కార్బన్. C స్టాండ్స్ ఫర్ కార్బన్. కార్బన్ అనేది న్యాచురల్ గా మనకి కార్బన్ ప్యూర్ ఫామ్ లో దొరకదు. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మీథేన్ గ్యాస్ అలాగా దొరుకుతుంది. ఈ రెండు రియాక్ట్ అయినప్పుడు మనకి కొత్త కాంపౌండ్ వస్తుంది. CO2 గ్యాస్ ఫామ్ లో వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్. ఓకే, అంటే O2 ఈ రెండు సేమ్ ఆటమ్స్, బట్ ఇక్కడ H2 అనేది డిఫరెంట్ ఆటమ్, కార్బన్ అనేది డిఫరెంట్ ఆటమ్. సో మనకు వచ్చిన కాంపౌండ్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఇదొకటి జాన్ డాల్టన్ అబ్జర్వ్ చేశారు. ఇంపార్టెన్స్ ఆఫ్ జాన్ డాల్టన్ థియరీ చూసుకుంటే జాన్ డాల్టన్ మోడర్న్ అటామిక్ థియరీకి ముందు వచ్చిన థియరీ ఒకటి, అది డెమోక్రిటస్ ఐడియాలజీ. అది జస్ట్ ఐడియాలజీ మాత్రమే. కానీ ఈ డాల్టన్ గారు మాత్రం ఇది సైంటిఫికల్ గా థియరిటికల్ గా ప్రూవ్ చేశారు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ థియరీ తర్వాత ఈ థియరీని బేస్ చేసుకొని నెక్స్ట్ చాలా మంది సైంటిస్ట్ అటామిక్ స్ట్రక్చర్ డిటర్మినేషన్ లో సక్సెస్ఫుల్ అయ్యారు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సైంటిస్ట్ బిలీవ్డ్ దట్ ఆటమ్స్ ఆర్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. ఉన్న సైంటిస్టులు అందరూ ఏమని అనుకునే వాళ్ళంటే ఆటమ్స్ అనేవి ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. సో దట్ మ్యాటర్ విచ్ ఈస్ మేడప్ ఆఫ్ ఆటమ్స్ కదా, మ్యాటర్ ఏదైతే ఆటమ్స్ తో మేడప్ అయి ఉంటుందో అవి స్టేబుల్ గా ఉంటాయి. స్టిల్ మెనీ సైంటిస్ట్స్ కి ఒకటే డౌట్, ఈస్ ఆటమ్స్ ఆర్ రియల్లీ ఇండివిజిబుల్? నిజంగానే ఆటమ్స్ ని డివైడ్ చేయలేమా? ఆటమ్స్ లోపల ఇంకేమీ ఉండవా అని ఆలోచిస్తున్న సమయంలో మైకల్స్ ఫారడే అనే గొప్ప సైంటిస్ట్ ఎలక్ట్రిసిటీ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్న సమయంలో హీ సీ చేంజెస్ ఇన్ మ్యాటర్లో చేంజెస్ చూశాడు. ఎప్పుడు? వెన్ ఎలక్ట్రిసిటీ ఈజ్ అప్లైడ్. ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీని మ్యాటర్ కి అప్లై చేశామో అప్పుడు మ్యాటర్లో చేంజెస్ ని అబ్జర్వ్ చేశాడు. ఈ కండిషన్ తీసుకుని జేజే థామ్సన్ ఇన్ 1897లో ఒక ఎక్స్పెరిమెంట్ ని కండక్ట్ చేశారు. దాని పేరు క్యాథోడ్ రే డిశ్చార్జ్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్, విచ్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్ సెటప్ చూసుకుంటే 2 మెటల్ ఎలక్ట్రోడ్స్. These both are 2 metal electrodes. This is high voltage vacuum. Inside లోపల small amount of gas particles present. దీంట్లో మెటల్ ఎలక్ట్రోడ్స్ అంటే ఇంకేం కాదు, ఇది ఒక మెటల్ ప్లేట్ అన్నమాట. మెటల్ ప్లేట్స్ అనేది మేడప్ ఆఫ్ మెటల్ ఆటమ్స్. అంటే ఒక మెటల్ అనేది మెటల్ ఆటమ్స్ తో మేడప్ అయి ఉంటే వాటిని మెటల్ ఎలక్ట్రోడ్స్ అంటాం. ఇఫ్ ఇక్కడ మెటల్ ఎలక్ట్రోడ్ ఉంది, ఇక్కడ మెటల్ ఎలక్ట్రోడ్ ఉంది. ఒక మెటల్ ఎలక్ట్రోడ్ అనేది నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ. హై వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ మనం బ్యాటరీస్ లో చూస్తాం కదా, నెగిటివ్ టెర్మినల్, పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ పాజిటివ్ అలా ఉంటుంది. సో ఏ మెటల్ ఎలక్ట్రోడ్ అయితే నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ కనెక్ట్ అయి ఉంటుందో దాన్ని క్యాథోడ్ అంటాం. ఏ మెటల్ ఎలక్ట్రోడ్ అయితే పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ కనెక్ట్ అయి ఉంటుందో దాన్ని యానోడ్ అంటాం. ఓకే, అండర్స్టాండ్? ఎందుకు మెటల్ ఎలక్ట్రోడ్స్ ని యూజ్ చేస్తామంటే మెటల్స్ అనేవి గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మీన్స్ అంటే అవి ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాయి. సో దానివల్ల మనం చేంజెస్ ని చూడగలం. దిస్ ఈస్ ద ఓవరాల్ ఎక్స్పెరిమెంటల్ సెటప్. దీంట్లో మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే స్ట్రీమ్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ క్యాథోడ్ టు యానోడ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఓకే,
ఆ స్ట్రీమ్ ఆఫ్ పార్టికల్స్ నే క్యాథోడ్ రేస్ అంటాం. అండర్స్టాండ్? ఈ క్యాథోడ్ రేస్ అనేవి మనకి డైరెక్ట్ గా ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు కనపడవు. ఫ్లోరసెంట్ మెటీరియల్ అక్కడ పెట్టినప్పుడు ఈ స్ట్రీమ్ ఆఫ్ పార్టికల్స్ దానికి టచ్ అయినప్పుడు ఇది మనకి రేస్ లా కనిపిస్తాయి. వీటిని క్యాథోడ్ రేస్ అంటాం. ఈ క్యాథోడ్ రేస్ అనేవి క్యాథోడ్ నుంచి వస్తున్నాయి కాబట్టి వీటి యొక్క నేచర్ నెగిటివ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ప్రాపర్టీస్ ఆఫ్ ద క్యాథోడ్ రేస్ చూసుకుంటే, ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ద క్యాథోడ్ రేస్ వల్ల మనం ఏం ప్రూవ్ చేసామంటే నెగిటివ్ పార్టికల్స్ అనేవి ఫండమెంటల్ పార్టికల్స్, అవి ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆటమ్స్ లో ఉంటాయని ప్రూవ్ చేశాం. జార్జ్ స్టోనీ అనే సైంటిస్ట్ ఈ నెగిటివ్ పార్టికల్స్ కి ఎలక్ట్రాన్స్ అని నేమ్ ఇచ్చారు. సో ఆయన జార్జ్ స్టోనీ ఎలక్ట్రాన్స్ అని, నెగిటివ్ పార్టికల్స్ ని ఎలక్ట్రాన్స్ అని అంటారని చెప్పారు. ఓకే, దీన్ని ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేసింది జేజే థామ్సన్, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హెన్స్ అకార్డింగ్ టు జేజే థామ్సన్ క్యాథోడ్ రే డిశ్చార్జ్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్, మనం ఆటమ్స్ ని ఇంకా క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే దాని లోపల నెగిటివ్ చార్జ్ పార్టికల్స్ ఉంటాయి. దోస్ పార్టికల్స్ ఆర్ టర్మ్డ్ యాజ్ ఎలక్ట్రాన్స్ ఈస్ ప్రూవ్డ్. ఆఫ్టర్ జేజే థామ్సన్ గారు ఎలక్ట్రాన్ ని డిస్కవర్ చేశాక మెనీ సైంటిస్ట్ అందరూ ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్ ఛార్జ్ అని తెలుసు, కానీ వాళ్ళందరూ ఎగ్జాక్ట్ దాని ఛార్జ్ ఎంత అని కనుక్కోవడానికి చాలానే ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మిల్లికన్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్. దాన్ని పర్ఫామ్ చేసింది రాబర్ట్ ఏ మిల్లికన్ గారు. ఎక్స్పెరిమెంటల్ సెటప్ చూసుకుంటే ఏ క్లోజ్డ్ ఛాంబర్, అటమైజర్ మీన్స్ ఇక్కడ మనం ఆయిల్ డ్రాప్లెట్ తీసుకుంటే దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేదాన్ని అటమైజర్ అంటాం. 2 మెటల్ ప్లేట్స్ తీసుకుంటాం. ఎక్స్రేస్ పంపడానికి ఒక ఎక్స్రే ఛాంబర్ ఒకటి తీసుకుంటాం. ఇది హై వోల్టేజ్ బ్యాటరీ అనమాట, విచ్ ఇస్ కనెక్టెడ్ టు మెటల్ ఎలక్ట్రోడ్స్. ఒక మైక్రోస్కోప్, దాని చేంజెస్ అబ్జర్వ్ చేయడానికి మైక్రోస్కోప్ ని పెడతాం. ఇది ఎక్స్పెరిమెంటల్ సెటప్. ప్రొసీజర్ ఏంటంటే అటమైజర్ నుంచి టిన్ని ఆయిల్ డ్రాప్లెట్స్ ని మనం ఈ క్లోజ్డ్ ఛాంబర్ లో పంపినప్పుడు ఆ ఆయిల్ డ్రాప్లెట్ అనేది డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల డౌన్వర్డ్ కి వెళ్తాయి. డౌన్వర్డ్ కి వెళ్ళినాక ఎప్పుడైతే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ హోల్ వైపు నుంచి కిందకి వచ్చినప్పుడు ఎక్స్రేస్ అనేవి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆయిల్ డ్రాప్లెట్స్ మీద ఫిక్స్ అవుతాయి. సో ఆ ఆయిల్ డ్రాప్లెట్ అనేది ఇప్పుడు నెగిటివ్ ఛార్జ్ గా మారుతుంది. తర్వాత మిల్లికన్ సార్ ఏం చేశారంటే వోల్టేజ్, బ్యాటరీ ఉంటుంది కదా, కొంత వోల్టేజ్ ని అప్లై చేశారు. చేసినప్పుడు ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది వస్తుంది. ఎలక్ట్రిక్ ఫోర్స్ వచ్చినప్పుడు ఈ ఆయిల్ డ్రాప్లెట్ అనేది ఇప్పుడు నెగిటివ్ ఛార్జ్ లో ఉంది కదా, నెగిటివ్ ఛార్జ్ లో ఉంది కాబట్టి పాజిటివ్ వైపు అట్రాక్ట్ అయ్యి అప్వర్డ్ కి పుల్ అవుతుంది. ఓకే, సో డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ డౌన్వర్డ్ కి వెళ్తుంది, మళ్ళీ ఎలక్ట్రిక్ ఫోర్స్ వల్ల అప్వర్డ్ కి వెళ్తుంది. ఇన్ దిస్ కండిషన్ మిల్లికన్ సార్ ఏం చేశారంటే వోల్టేజ్ ని అడ్జస్ట్ చేశారు టు బ్యాలెన్స్ దీస్ 2 ఫోర్సెస్. ఓకే, after adjustment of voltage, gravitational force is equal to electric force. In this condition, oil droplet suspended in the middle. అంటే ఈ కండిషన్ లో ఆయిల్ డ్రాప్లెట్ అనేది పైకి వెళ్ళదు, కిందకి వెళ్ళదు, మధ్యలో ఇలా ఉంటుందన్నమాట. ఓకే, ఇది ఈసారి చేసిన ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్. అంతా బానే ఉంది. దీని నుంచి మనం ఛార్జ్ ఎలా కనుక్కుంటాం అంటే ఒక ఫార్ములా యూజ్ చేసి కనుక్కుంటాం. అది QE is equal to mg. ఓకే, దీంట్లో మనకి m అంటే మాస్ ఆఫ్ ద ఆయిల్ డ్రాప్, G అంటే గ్రావిటీ, E అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లైడ్. ఓకే, సో ఈ 3 మనకి తెలుసు. ఈ 3 సార్ మిల్లికన్ కి తెలుసు కాబట్టి ఇంకా బై డైరెక్ట్లీ అప్లైయింగ్ దీస్ వాల్యూస్ వీ నో ద చార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. సో ఆఫ్టర్ అప్లైయింగ్ దీస్ వాల్యూస్ హీ గెట్ Q value is equal to 1.602 into 10⁻⁻19 coulomb. Okay, so charge of the electron is nothing but 1.602 into 10⁻⁻19 coulomb. Coulomb is the unit of charge anamata. Okay, done. Finally, Sir J.J. Thomson and Millikan proved that ఏం ప్రూవ్ చేశారు, నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ విచ్ ఆర్ కాల్డ్ ఎలక్ట్రాన్స్ with charge 1.602 into 10⁻⁻9 coulomb is present inside the atom. అంటే ద స్మాలెస్ట్ టిన్నీ పార్టికల్స్ విచ్ ఆర్ కాల్డ్ ఆటమ్స్, వాటిలోనే ఎలక్ట్రాన్స్ ఉన్నాయని ప్రూవ్ చేశారు. బట్ ఆటమ్స్ ఆర్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ కదా, న్యూట్రల్ అంటే పాజిటివ్ కూడా ఉండాలి. ఈ పాజిటివ్ థియరీని ఇంకా కొంతమంది సైంటిస్టులు ఇంప్లిమెంట్ చేశారు. దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను. అలానే అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్సైడ్ ద ఆటమ్ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you. Stay safe.